హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల్లో కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేణా బలపడుతుంది. రానున్నటువంటి 3 రోజుల్లో ఈ అల్పపీడనం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. దీని ప్రభావంతో రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి వర్షం డెఫిషియన్సీ ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తగ్గనుంది. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై పొడి వాతావరణం కొనసాగుతుంది. 1-2 చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో 3 రోజుల తర్వాత వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.